ఎల్లుండి నుండి జరగనున్న ఇంటర్ ఎగ్జామ్స్ కు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య. రాష్ట్ర వ్యాప్తంగా 1532 సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. అత్యధికంగా 244 కేంద్రాలు హైదరాబాద్ లో ఉన్నాయని వివరించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు. మార్నింగ్ 9 తర్వాత 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన స్టూడెంట్స్ ను సెంటర్లోకి అనుమతిస్తామని చెప్పారు. ప్రతి సెంటర్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. హాల్ టికెట్ లో క్యూఆర్ కోడ్ తో సెంటర్ కు ఈజీగా చేరుకోవచ్చని వివరించారు. ఎగ్జామ్ రాసేటప్పుడు ఎలాంటి ఒత్తిడికి గురి కావద్దని స్టూడెంట్స్ కు అడ్వైస్ చేశారు కృష్ణాదిత్య. ఎగ్జామినేషన్ 2025 ఎగ్జామినేషన్స్ మార్చ్ 5th 5వ తారీఖు నుంచి మొదలవుతున్నాయి. ఎగ్జామినేషన్ టైమింగ్స్ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, 9 to 12 o'clock. రాష్ట్రం మొత్తం మీద, తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద 1532 సెంటర్స్ 1532 ఏర్పాటు చేయడం జరిగింది. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 244 పరీక్షా కేంద్రం, ఫాలోడ్ బై రంగారెడ్డి 185 సెంటర్స్, మేడ్చల్ 150 సెంటర్స్. ప్రతి ఒక్క సెంటర్కు చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ ఏ అపాయింట్మెంట్ ఉన్నాయో 10 days ప్యాకేజ్ చేసాం. ట్రైనింగ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాం. క్వశ్చన్ పేపర్స్ అన్ని సెట్స్ A, B, C, వొకేషనల్, బ్రిడ్జ్ కోర్స్ మెటీరియల్ కన్సర్న్డ్ స్ట్రాంగ్ రూమ్స్కి లాస్ట్ వీకే రీచ్ అయ్యాయి. లాస్ట్ 2 daysలో అంటే మార్చ్ 1st, 2nd ఈ క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా పోలీస్ ఎస్కాట్ సహాయంతో వారి అనుగుణంగా కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్స్ రీచ్ అయ్యాయి. అంతా మెటీరియల్ చెక్ చేసుకున్నారు. ఆన్సర్ షీట్స్, OMR షీట్స్, క్వశ్చన్ పేపర్స్, అడిక్వసీ రిపోర్ట్ కూడా చేశారు. ప్రతి ఒక్క జిల్లాలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో హై పవర్ కమిటీ మీటింగ్ బిఫోర్ 1 week to 10 days అందరు కలెక్టర్స్ చొరవతోటి ప్రోయాక్టివ్గా మీటింగ్స్ కోఆర్డినేట్ చేసి తీసుకున్నారు. అన్ని డిస్ట్రిక్ట్స్లో ఆ కన్సర్న్డ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అంటే SP గారు, నెక్స్ట్ మిగతా ఉన్నత డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వారితో సమన్వయం చేసుకుంటూ మీటింగ్స్ అని కూడా కంప్లీట్ చేసుకున్నారు. బేసిక్గా RTC అధికారులకు ముందుగానే అలర్ట్ చేస్తూ ఉన్నాం. పిల్లలకు ఇబ్బంది కాకుండా రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పిల్లలకి వెహికల్స్ అన్ని కూడా, అది మన బస్సెస్ అన్ని కూడా ముందుగానే అరేంజ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎండలు కూడా తీవ్రత పెరగడం వల్ల 38-39 degrees నమోదవుతున్నాయి కాబట్టి ముందుగానే DMHOస్ని అలర్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా ప్రతి ఒక్క పరీక్షా కేంద్రంలో ANM కానీ ఆశా కానీ కావలసిన మెడిసిన్స్ తోటి అందుబాటులో ఉంటారు. అండ్ టైమింగ్స్ ఏవైతే ఉన్నాయో మార్నింగ్ 9 to 12. హాల్ టికెట్స్ అన్నీ కూడా విద్యార్థులకు లైవ్ చేశాం. వారి ఇండివిజువల్ ఫోన్ నెంబర్స్కి అంతా కూడా మెసేజ్ నిన్న ఈవినింగే పంపించాం. టైమింగ్స్ సంబంధించి 8:45 వరకు ఏదైతే ఉందో లాస్ట్ 7 years నుంచి సేమ్ రూల్ ఉంది. కానీ ఖచ్చితంగా ఒకవేళ విద్యార్థి 8:45 to 9 వచ్చినా పర్మిట్ చేస్తాము. కానీ పిల్లలు ఒక 15 minutes ముందు వచ్చినట్టయితే OMR షీట్ ఏదైతే ఉందో ఫిల్ చేసుకోవడానికి సఫిషియెంట్ టైం ఉంటుంది, వారికి ఇబ్బంది కాదు. 9 తర్వాత కూడా 1 or 2 minutes గ్రేస్ టైం ఖచ్చితంగా విద్యార్థులకు ఇస్తాం.